गुरुदेव कृपा बिंदु दिया करो ए दासे तृणापेकातिहीना गुरुदेव कृपा बिंदु दिया करो ए दासे तृणापेकातिहीना सकल सहने बल दिया करो निज मान क्रोधहीना सकल सहने बल दिया करो निज मान स्पृहहीना सकल सम्मान पुरिते शकति देहो नाथ जत जत सकल सम्मान पुरिते शकति देहो नाथ जत जत तबे तो गाइबो हरि नाम सुखे अपराध हरे हता तबे तो गाइबो हरि नाम सुखे अपराध बेहता कबे हेनो कृपा लभिया ए जना कृतार्थ होइबे नाथ कबे हेनो कृपा लभिया ए जना कृतार्थ होइबे नाथ शक्ति बुद्धिहीन आमी अति दीन करो मोरे आत्मसात शक्ति बुद्धिहीन आमी अति दीन करो मोरे आत्मसात योग्यता विचारे किछु नाही बाय तुम्हार करुणा सार योग्यता विचारे किछु नाही पाय तुम्हार करुणा
सार करुणा ना होइले कांधिया कांधिया प्राण ना रखिबो आरा करुणा ना होइले कांधिया कांधिया प्राण ना रखिबो आरा गुरुदेव कृपा बिंदु दिया होए दासे जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यामुनतीरवनचारि जय जय राधा माधव कुंज बिहारी हरिनाम संकीर्तन की जाए। ग्रंथराज श्रीमद् भागवतम की जाए। जगतगुरु श्रील प्रभुपाद की जाए। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम 4వ స్కందం 4వ అధ్యాయం 26వ శ్లోకం పదపాఠం ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుః సమారోపితం అంకం ఆదరాత్ జిహాసతి దక్షరుషా మనస్విని దధార గాత్రేషు అనిల అగ్నిధారణాం. సంహితా పాఠం. ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుః సమారోపితమంకమాదరాత్ జిహాసతి దక్షరుషా మనస్విని దధార గాత్రేష్వనిలాగ్నిధారణాం. ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుః సమారోపితమంకమాదరాత్ జిహాసతి దక్షరుషా మనస్విని దధార గాత్రేష్వనిలాగ్నిధారణాం.
एवं स्वदेहं महतां महीयसा मुहुः समारोपितमङ्कमाधरात् जिहासति दक्षरुषा मनस्विनी दधारगात्रेष्वनिलाग्निधारणाम् एवं स्वदेहं महतां महीयसा मुहुः समारोपितमङ्कमाधरात् जिहासति दक्षरुषा मनस्विनी दधारगात्रेष्वनिलाग्निधारणाम् एवं स्वदेहं महतां महीयसा मुहुः समारोपितमङ्कमादरात् जिहासति दक्षरुषा मनस्विनी दधारगात्रेष्वनिलाग्निधारणाम् एवं स्वदेहं महतां महीयसा मुहुः समारोपितमङ्कमादरात् दधारगात्रेष्वनिलाग्निधारणाम् एवं स्वदेहं महतां महीयसा मुहुः समारोपितमङ्कमाधरात् जिहासति दक्षरुषा मनस्विनी दधारगात्रेष्वनिलाग्निधारणाम् ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? ముందు ఎవరో చేయిస్తారు, చదవండి. చదవండి. ఏవం స్వదేహం మమతాం మహీయసా ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుః సమారోపితమంకమాదరాత్ ముహుః సమారోపితమంకమాదరాత్ జిహాసతే దక్షరుషా మనస్వినీ జిహాసతి దక్షరుషా మనస్వినీ దధారగాత్రేష్వనిలాగ్నిధారణాం. ఎవరైనా చదవాలనుకుంటున్నారా ఆన్లైన్లో? ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుః సమారోపితమంకమాదరాత్ జిహాసతి దక్షరుషా మనస్వినీ దధారగాత్రేష్వనిలాగ్నిధారణాం. స్వరాంజలి చదవండి. ఏవం స్వదేహం మహతాం మహీయసా ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుః సమారోపితమంకమాదరాత్ ముహుః సమారోపితమంకమాదరాత్ జిహాసతి దక్షరుషా మనస్వినీ జిహాసతి దక్షరుషా మనస్వినీ దధారగాత్రేష్వనిలాగ్నిధారణాం. ప్రతిపదార్థములు. ఏవం ఆ విధముగా, స్వదేహం తన దేహమును, మహతాం మహాత్ములతో, మహీయస మిగుల అర్చనీయుడు, ముహుః మరల మరల, సమారోపితం ఆసీనమైన, అంకం అంకమున, ఆదరాత్ ఆదరముతోను, జిహాసతి త్యజింపగోరి,
దక్షరుష దక్షుని ఎడగల క్రోధము వలన మనస్విని స్వచ్ఛందముగా దధార నిలిపెను గాత్రేషు అవయవములను అనిల అగ్నిధారణం అగ్ని వాయువులపై ధ్యానము. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. అనువాదం. మహాత్ములతో అర్చనీయుడగు శివుని అంకమున ఆదరముతోనూ అనురాగముతోనూ ఆసీనమైన తన దేహమును తండ్రి ఎడగల క్రోధము వలన ఆ విధముగా త్యజింపగోరి సతీదేవి అగ్నిమయమగు వాయువును తన యందు ధారణ చేయుట మొదలెడెను. భాష్యం. శివుడు ఇచ్చట మహాత్ములలో సర్వశ్రేష్ఠునిగా వర్ణింపబడినాడు. సతీదేవి దేహము దక్షుని నుండి పుట్టినది అయినను ఆమెను శివుడు సతీదేవి దేహము దక్షుని నుండి పుట్టినది అయినను ఆమెను శివుడు తన అంకమున కూర్చుండబెట్టుకుని ఆరాధించడివాడు. ఇది మిక్కిలి గౌరవదాయకమైన విషయం. ఈ విధముగా చూచినచో సతీదేవి దేహము సాధారణమైనది కాదు, కానీ అది దక్షునితో సంబంధము కలిగి ఉండి నిరంతర అప్రసన్నతకు కారణమగుచున్నందున సతీదేవి దానిని త్యజింప నిశ్చయించుకొనెను. ఆమె నెలకొల్పిన ఈ కఠోరమగు ఉపమానము మిగుల అనుసరణీయమైనది. అనగా మహాత్ముల యొద్ద గౌరవము చూపని వారితో సాంగత్యము నెరపడి విషయమున ప్రతి ఒక్కరూ సావధానులై ఉండవలెను. కనుకనే మనుషుడు నాస్తికులతోనూ భక్తిరహితులతోనూ సాంగత్యము చేయరాదనియు భక్తుల సాంగత్యము కొరకే యత్నించవలెననియు వేదవాంగ్మయమున ఉపదేశించబడినది. ఎలయన భక్తుల సాంగత్యము ద్వారా అతడు ఆత్మానుభవ స్థితికి చేరగలడు. భవబంధము నుండి ముక్తి నొందగోరినచో మనుషుడు మహాత్ములతో సాంగత్యము నిలుపవలననియు భౌతిక అస్తిత్వమునందే కొనసాగగోరినచో లౌకికుల సాంగత్యమున నిలువవలయనియు శ్రీమద్భాగవతమునందు పెక్కుచోట్ల తెలుపబడినది. లౌకిక జీవనమునది మైథున సుఖముపై ఆధారపడినట్టుది. ఆ విధముగా మైథున సుఖాసక్తి మరియు మైథున సుఖానురతులతో సాంగత్యమునది రెండును వేదవాంగ్మయమున గర్హింపబడినవి. ఎలైనా అవి రెండును ఆధ్యాత్మిక పురోగతి యందు ఆటంకములు కలిగించగలవు. కానీ మహాత్ములతో గల సాంగత్యము మనుజుని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించును. దక్షిణ నుండి లభించిన దేహమును సతీదేవి త్యజింప నిశ్చయించుకునెను. వేరొక దేహమును పొంది తద్వారా శివునితో నిష్కల్మష సాంగత్యమును పొందవలనని ఆమె వాంఛించెను. తదుపరి జన్మమున ఆమె హిమవంతుని తనయగా పార్వతీదేవిగా జన్మించి తిరిగి శివుని భర్తగా పొందిన విషయము తెలిసినదే. సతీదేవి మరియు శివుడు నిత్య సంబంధము కలిగినటివారు. ఆమె వేరొక దేహమును పొందినప్పటికీ వారి సంబంధము ఎన్నడూనూ విడిపోదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సతీదేవి దేహత్యాగం చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ శ్లోకంలో ఇక్కడ చెప్తున్నారు, మహాత్ములతో అర్చనీయుడగు శివుడు అని చెప్పన్నారు. మహాత్ములైనటువంటి వాళ్ళు శివుణ్ణి అర్చిస్తూ ఉంటారు. మరి మహాత్ములు అంటే ఎవరు? భగవద్గీత ఏం చెప్తుంది?
మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత. కాబట్టి దైవీం ప్రకృతిని ఆశ్రయించినటువంటి వాళ్ళు, దైవీ ప్రకృతి, రెండు రకాల ప్రకృతులు ఉన్నాయి. ఏమిటవి? అపరా ప్రకృతి, దైవీ ప్రకృతి లేదా పరాప్రకృతి అని అంటాం. ఈ జగత్తులో ఉన్నటువంటి వారందరూ దాదాపుగా ఏ ప్రకృతిని ఆశ్రయించున్నారు? భౌతిక ప్రకృతిని ఆశ్రయించున్నాం. మరి భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి వాళ్ళు, భౌతిక ప్రకృతి ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు, వారి యొక్క లక్షణాలు ఏమిటి అంటే, వారు ఆహార నిద్ర భయమైదనాల్లో తగులుకొని ఉంటారు. జన్మ మృత్యు జరా వ్యాధుల చేత పీడింపబడుతూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక క్లేశాల చేత దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. సాధారణంగా అందరి స్థితి ఇదే. వారు ఏ మేరకు ఆధ్యాత్మికంగా పురోగతి చెంది ఉంటే ఆ మేరకు వీటి నుండి వారు ఉపశమనాన్ని పొందుతారన్నమాట. కానీ శివుడు మనం చూసినట్లయితే ఆయన మహాత్ముల చేత పూజింపబడేటువంటి వాడు. ఆయన పూర్తిగా దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నాడు. అంటే భగవంతుని యొక్క అంతరంగిక శక్తిని ఆశ్రయించి ఉన్నాడు. అందుచేతనే ఆయన ఎల్లప్పుడూ కూడా దేనిపై ధ్యానిస్తూ ఉంటాడు? ఆయన సంకర్షణునిపై ధ్యానిస్తూ ఉంటాడు. అలాగే ఆయన శ్రీరామ రామ 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 అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉంటాడు. మనకి 12 మంది మహాజనులు ఉన్నారు కదా. 12 మంది మహాజనుల్లో ఏమని చెప్పబడింది? శ్లోకం ఏమిటది? స్వయంభూ నారద శంభు అని చెప్పన్నారు. శంభు అంటే ఏమిటంటే, శం అంటే శుభకరుడు అని అర్థం, శుభమును చేకూర్చేటువంటి వాడు అని అర్థం. మరి అలాంటి శివుని అంకమున అంటే ఒడిలో, అలాంటి శివుడు తన యొక్క ఒడిలో ఆదరముతోనూ అనురాగముతోనూ కూర్చుండబెట్టుకుంటాడట. ఎవరిని? సతీదేవిని. ఆదరముతోనూ అనురాగముతోనూ. ఎందుకంటే ఈ ప్రకృతి, దైవీ ప్రకృతి ఏదైతే ఉందో, అంటే ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది శివుని చేత నియంత్రించబడుతూ ఉంటుంది. అందుచేత ఆయన చాలా జాగ్రత్తగా ఈ భౌతిక ప్రకృతిని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడనమాట. ఎవరు? శివుడు. అనురాగముతోనూ ఆదరముతోనూ ఆసీనమైన తన దేహమును తండ్రి ఎడగల క్రోధము వలన ఆ విధముగా త్యజింపకూరి. చూడండి, కానీ తండ్రి మీద ఉన్నటువంటి క్రోధంతో, ఎందుకంటే మరి ఆ దేహం, ఎందుకని తండ్రి మీద క్రోధం? ఎందుకంటే తన భర్తను అవమానించాడని చెప్పి. మనం చూసాం పూర్వం ఏ విధంగా అయితే మరి వైష్ణవ అపరాధం లేదా శాస్త్ర నింద, దైవ నింద జరిగిన ప్రదేశాల్లో మనం ఎలా స్పందించాలనే దాని గురించి. కాబట్టి సతీదేవి ఏమనుకుందంటే, నా భర్త అయినటువంటి శివుణ్ణి దూషించిన వాడు ఎవరు? దక్షుడు. ఆ దక్షుడి నుండి పొందినటువంటి దేహం ఏదైతే ఉందో ఇది సఖ్యం కానిటువంటిది, ఇది అసహ్యమైనటువంటిదని అనుకుందాం. అసహ్యమైనదంటే ఏమిటి అర్థం? అసహ్యము అంటే ఏమిటి? అసహ్యము అంటే సహించలేనిదని అర్థం. ఏదైనా మనం చెప్తాం చాలా అసహ్యంగా ఉందంటే చాలా అంటాం. అంటే దాని అర్థం ఏమిటి? అసహ్యంగా ఉండడం అంటే సహించసఖ్యం కాని దానిగా ఉంది అని. కాబట్టి ఆమె తన దేహం అసహ్యమైనదిగా భావించిందనమాట. ఇంక నేను ఈ దేహాన్ని సహించాలని అనుకుంది. అందుచేత ఆమె ఏమనుకుంది? ఆ దేహాన్ని త్యజించాలని చెప్పి అనుకుని ఆమె యోగ సాధన ద్వారా ఏం చేసింది? అగ్నిమయమగు వాయువును తన యందు ధారణ చేయటం మొదలుపెట్టిందట. అగ్నిమయమైనటువంటి వాయువుని. చూడండి, అగ్ని ప్రజ్వరిల్లాలంటే ఏం కావాలి? వాయువు ఉండాలి. కానీ ఆ వాయువు మరీ ఎక్కువైపోయినా మళ్ళీ ఇబ్బందే, అంతే కదా. ఇప్పుడు అసలు మనకి గాలి లేని చోట చూడండి, కొద్దిగా అయినా గాలి ఉండాలి దీపం వెలగాలంటే. కానీ గాలి ఎక్కువైంది అనుకోండి ఆరిపోతుంది. కాబట్టి అనుకూలమైనటువంటి గాలి అవసరం. అందుచేత ఇక్కడ సతీదేవి ఏం చేసిందంటే, అగ్ని మన శరీరంలో ఉందా లేదా? ఉంది కదా, అగ్ని ఉంది మన శరీరంలో. ఏ రూపంలో ఉంది? మనకి ఉష్ణోగ్రత. చూడండి, ఉష్ణము అంటే ఏమిటి? వేడి. వేడి ఎలా వస్తుంది? అగ్ని లేకుండా వేడి వచ్చే అవకాశం ఉందా? లేదు.
ఉగ్రత. ఉగ్రత అంటే ఏమిటి? అది ఎంత పెరుగుతుంది, ఏ మోతాదులో ఉంది, దాన్ని టెంపరేచర్ అని చెప్పి అంటాం మనం. కాబట్టి మన దేహంలో ఇప్పటికే అగ్ని ఉంది, అలాగే దేహంలో వాయువు ఉందా లేదా? వాయువు ఉంది. ఆ? మన దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా దేవతల చేత నియంత్రించబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవతలందరూ అంటే ఈ యొక్క ఇప్పుడు ఏదైనా సరే ఒక వ్యవస్థ పనిచేయాలంటే దాన్ని నియంత్రించే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఉదాహరణకి మనం ఒక గ్రామాన్నో లేకపోతే ఒక పట్టణాన్నో మనం తీసుకున్నాం అనుకోండి, దాన్ని నియంత్రించేటువంటి అధికారులు చాలామంది ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభాగం. ఉదాహరణకి విద్యుత్ విభాగం ఉంటుంది. విద్యుత్ విభాగం ఉంటుంది కదా, వాళ్ళు నియంత్రిస్తున్నారా లేదా? పట్టణాన్ని నియంత్రిస్తున్నారు. నీటి విభాగం ఉంటుంది, వాళ్ళు నియంత్రిస్తున్నారా లేదా? వాళ్ళు నియంత్రిస్తున్నారు. రహదారుల విభాగం ఉంది, వాళ్ళు నియంత్రిస్తున్నారా లేదా? నియంత్రిస్తున్నారు. రద్దీ విభాగం ఉంది, వాహనాల రద్దీ విభాగం, వాళ్ళు నియంత్రిస్తున్నారు. ఇంకా ఎవరున్నారు చెప్పండి? పోలీస్ వ్యవస్థ అనేది ఉందా లేదా? వాళ్ళు ఉన్నారు. అలాగే మున్సిపాలిటీ వ్యవస్థ ఉందా లేదా? ఉంది కదా, వాళ్ళు ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రం చేయాలి. ఇంకేం వ్యవస్థలు పనిచేస్తున్నాయి చెప్పండి? అలాగే ఇంధనం ఏమిటది? వంట చేసుకోవడానికి గ్యాస్ కావాలి, దాన్ని నియంత్రించేవాళ్ళు ఉన్నారు. అలాగే వాహనాలకు కావాల్సినటువంటి ఇంధనం, దాన్ని నియంత్రించేవాళ్ళు ఉన్నారా లేదా? ఇలా ఒక వ్యవస్థ నడవాలంటే ఎన్ని విభాగాలు ఉంటాయి అందులో చూడండి. ప్రతి విభాగాన్ని కూడా ఎవరో ఒకళ్ళు నియంత్రణ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉండగా మళ్ళీ ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, ఎవరైతే లోక్సభ సభ్యులు లేకపోతే శాసనసభ సభ్యులు వీళ్ళు ఉంటారు. ఇది కాకుండా మళ్ళీ మనం ఒక పక్కన చూస్తే జ్యుడిషియరీ అనేది ఉంటుంది, న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. కలెక్టర్ ఉంటాడు, లేకపోతే సబ్ కలెక్టర్ ఉంటాడు, లేకపోతే మెజిస్ట్రేట్ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు. చూడండి, అంటే ఒక వ్యవస్థని ఎంతమంది నియంత్రిస్తున్నారు. అలాగే మన దేహ వ్యవస్థని కూడా అనేక మంది దేవతలు నియంత్రిస్తూ ఉన్నారు. మనకి భాగవతం 2వ స్కందంలోనూ 3వ స్కందంలోనూ మనం చూడొచ్చు అనమాట. భగవంతునికి విరాట్ రూపంలో ఎవరెవరు ఏ పాత్రలను పోషిస్తున్నారు అని చెప్పి. కాబట్టి అందరూ కూడా ఉన్నారు. ఈ దేహంలో అందరి యొక్క ప్రమేయం ఉంది. యోగశక్తి ద్వారా యోగులు ఏం చేసేవారు, వారు అందులో ఏది పెంచాలనుకుంటే దాన్ని పెంచగలరు. మనకి కఫపిత్త వాతములు 3 ముఖ్యమైనటువంటివి, త్రిధాతువులు అని చెప్పి అంటాం. 3 ధాతువులతో ఈ శరీరం తయారు చేయబడింది. కఫము అంటే దేని చేత తయారు చేయబడుతుంది? అది కఫం అనేది ఏ మూలకం యొక్క ప్రభావం? కఫం ఎప్పుడు ఎక్కువ అవుతుంది చెప్పండి? దేని సంకేతం అది? ఎవరు చెప్తారు? ఎవరికైనా కఫం ఎందుకు పెరుగుతుంది? బాగా చల్లనైనా తీసుకుంటుంది. నేను అడిగేది ఏ మూలకం యొక్క, అంటే ఏ మూలకం యొక్క ప్రభావం అది? కఫం అంటే నీరు, అది నీరు యొక్క ప్రభావం అది. కఫము అంటే నీరు, అర్థమవుతుంది కదా. కాబట్టి నీటి యొక్క ప్రభావం ఎక్కువైంది అనుకోండి మన శరీరంలో, కఫం పడుతుంది మనకి, అర్థమవుతుంది కదా. చల్లదనం ఇవన్నీ కూడా నీటి యొక్క ప్రభావమే. అలాగే వాతము అని చెప్పి అంటాం. వాతము అంటే దేని ప్రభావం? పేరులోనే ఉంది. వాతం అంటే ఎవరి ప్రభావం? వాయువు యొక్క ప్రభావం. వాయువు యొక్క ప్రభావం. గాలి వాయువు 2 ఒకటేనా అంటే ఒక విధంగా 1, 2 ఒకటి కాదు కూడా. ఎందుకంటే అనేక రకాల వాయువులు ఉన్నాయి, అందులో ఒక రకం గాలి. అర్థం చేసుకోండి, వాయువులు అనేక రకాలుగా ఉంటాయి. ఇక తర్వాత పిత్తము అని చెప్పి అంటాం. అది దేని ప్రభావం? వేడి అంటే అగ్ని యొక్క ప్రభావం. చూడండి, కాబట్టి ఈ ముగ్గురు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు అనమాట. మన దేహం పనిచేయాలంటే ఈ వరుణుడు, అలాగే వాయువు, అగ్ని, ఈ ముగ్గురు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు, కపవాత పిత్తములు. అందుకే మన భౌతిక దేహం అనేది ఈ 3టితో తయారై ఉంటుంది, నీరు, అగ్ని, వాయువు. అందుకే మనం కలుషితమైనటువంటి నీరు తాగామనుకోండి, దానివల్ల ఇబ్బంది ఉంటుందా ఉండదా? ఉంటుంది. కలుషితమైనటువంటి గాలి పీల్చితే దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అలాగే కలుషితమైనటువంటి అగ్నిని స్వీకరిస్తే, ఇదేమిటి కలుషితమైన అగ్ని ఎలా స్వీకరిస్తామండి మనం?
ఆయుర్వేదంలో అందుకే చెప్పబడింది, మనం వంట చేసేటువంటి అగ్ని ఏ విధమైన అగ్ని, దాన్ని బట్టి కూడా మన శరీరంలో అగ్ని ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం శ్రేష్టమైన అగ్ని ఏదంటే ఆవు పిడకల ద్వారా వచ్చేది శ్రేష్టమైన అగ్ని. అర్థమవుతుంది కదా. ఫస్ట్ క్లాస్ ఫైర్ అన్నమాట. అందులో కూడా రకాలు ఉన్నాయి. ఆవు పిడకల ద్వారా వచ్చేది మొదటి శ్రేణి. రెండవ శ్రేణి కట్టెల ద్వారా వచ్చేది, కర్రలు కాల్చడం వల్ల. అర్థమవుతుంది కదా. ఈ రెండే చెప్పబడ్డాయి శాస్త్రాల్లో, ఇక మిగిలినవి ఏం చెప్పబడలా. అర్థమవుతుంది. ఈ శాస్త్రాలు ఈ రెండే చెప్పబడ్డాయి, పిడకల మీద ఒకటి, రెండవది కట్టెల మీద ఉండేది. ఇక ఆ తర్వాత మనం లెక్కేసుకోవచ్చు ఏమిటంటే గ్యాస్. చూడండి, అది శాస్త్రంలో లేదు. ఇక అన్నిటికంటే నీచమైనది ఏమిటంటే కరెంటు మీద చేసేటువంటి వంట. చూడండి, ఇలా ఈ 4 చెప్పబడ్డాయి అన్నమాట. కాబట్టి మన జీర్ణ వ్యవస్థ ఈ రోజుల్లో అనేక మందికి జీర్ణ సంబంధమైనటువంటి రోగాలు కూడా ఎందుకు వస్తున్నాయంటే గ్యాస్ మీద ఉండడం వల్ల, కరెంటు మీద వండుకోవడం వల్ల. చూడండి, అందువల్ల ఎక్కువ కాలం పాటు ఎవరైతే గ్యాస్ మీద తింటారో సహజంగానే మనం ఆశించవచ్చు వాళ్ళకి జీర్ణ వ్యవస్థ మందగించిపోతుందని. ఇది ఆయుర్వేదం చెప్పేటువంటిది. అర్థమవుతుంది కదా. ఆవు పిడకల మీదది శ్రేష్టం, తర్వాత కట్టెల మీద శ్రేష్టం. అంటే మనం ఇంక ఇప్పుడు అసలు శాస్త్ర పరిధిలో కూడా లేరనమాట అత్యధిక శాతం మంది, అవుట్ ఆఫ్ బాక్స్ అంతా కూడా. అలాగే జలము, నీరు, ఏ విధమైనటువంటి నీటిని తాగాలి? శ్రేష్టమైనటువంటిది ఏమిటంటే ప్రవహించేటువంటి నీరు, అది శ్రేష్టమైనటువంటిది. తర్వాత ఏమిటి? ఆ ప్రవహించే నీటి నుండి ఏర్పడిన సరస్సులు, చెరువులు, తటాకములలోది ఒక నాణ్యత, బావులలోది ఒక నాణ్యత, నేరుగా వర్షం పడినప్పుడు పట్టుకునేది ఒక రకం. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఏ విధమైనటువంటి నీరైనా సరే దాన్ని మరగపెట్టుకుని, నీటిని వేడి చేసి మరగపెట్టుకుని ఆ నీటిని వడకట్టి ఒక ఏమంటాం, ఒక మృత్తిక అంటే ఏంటి, ఒక కుండ, ఒక భాండంలో పోసుకొని తాగడం అనేది శ్రేష్టంగా శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు కూడా మనం తాగే నీరు దానికి అతీతమైంది, మళ్ళీ అవుట్ ఆఫ్ బాక్స్. మళ్ళీ ఏ నీరు తాగుతాం మనం? ఆ నీరు ఏ నీరో తెలీదు. కొన్ని దేశాల్లో అయితే సముద్రం నీళ్ళు దాన్ని పవిత్రం చేసుకుంటారు. ఆ నీటిని ఇప్పుడు రకరకాల ఆర్ఓలని అవని ఇవని, ఆరంభంలో ఎవరికి తెలియదు అనమాట. ఏదో కంగన్ వాటర్ అని, లేకపోతే ఆర్ఓ వాటర్ అని రకరకాలు వచ్చేసాయి అనమాట. నీరు కూడా అనేక రకాల బ్రాండ్లు వచ్చేసింది. చూడండి, క్రమక్రమంగా అందరికీ తెలిసే విషయం ఏంటంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయనేది అందరూ కూడా చెప్తున్నారు. అదవుతుంది కదా. ఇక తర్వాత వాయువు, ఎవరు కూడా స్వచ్ఛమైనటువంటి వాయువు ఎవరికీ కుదరదన్నమాట ఈ రోజుల్లో. ఎందుకంటే పూర్తి వాయు కాలుష్యం వల్ల. చూడండి, అంటే మన దేహం ఏవైతే మూల పదార్థాలతో తయారై ఉన్నాయో, అంటే కఫ, పిత్త, వాతములు, ఈ 3 కూడా కలుషితమైపోవడం చేత మన దేహం కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది. అందుచేత మనకి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే ఆధునిక కలియుగంలో ఎందుకని అందరూ కూడా అల్పాయుష్కులుగా ఉంటారంటే అసలు మౌలికమైన వాటికే మనకి భరోసా లేదు ఎక్కడ కూడా. రెండవది, అందుకే మనిషి ఎక్కడ జీవించాలి అనే దాని గురించి మళ్ళీ మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎక్కడైతే ఈ 3 పుష్కలంగా లభిస్తాయో, ఈ 3 పుష్కలంగా లభించడం అంటే ఏమిటి? అగ్ని అంటే మనకి వెలుగు లభించాలి, సహజమైనటువంటి వెలుగు. అంటే సూర్యరశ్మి బాగా తగలాలి, ఇంటిలో కూడా సూర్యరశ్మి బాగా ప్రవేశించాలి. అసలు ఈ రోజుల్లో సూర్యరశ్మితో సంబంధమే లేదు. చాలామందికి అసలు సూర్యుడు అనేవాడే గుర్తుండడు, ఎందుకంటే వాళ్ళకి సూర్యుడితో సంబంధం లేదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఏదో అపార్ట్మెంట్లో 75వ అంతస్తులోనో ఉంటారు. 24 గంటలు కూడా లైట్లు ఉండాల్సిందే. అప్పుడు ఎక్కడైతే సూర్యరశ్మి సహజంగా లభిస్తుందో, ఎక్కడైతే గాలి చక్కగా వీస్తుందో, చూడండి, అంతేగాని ఇప్పుడు కూడా 4 గోడల మధ్య బంధింపబడి ఉండకూడదు అనమాట. సహజంగా గాలి అనేది మన గృహంలో ఉన్నటువంటి పాత గాలి వెళ్ళిపోతుండాలి, కొత్త గాలి వస్తూ ఉండాలి. అలాగే నీరు చక్కగా లభిస్తుందో, అందుకే మనం చూస్తే పూర్వం నాగరికతలన్నీ కూడా నీరు ఎక్కడైతే లభ్యమవుతుందో, ఎందుకంటే పవిత్రం చేసేటువంటివి మరి నీరు పవిత్రం చేస్తుంది కదా, మరి పవిత్రం చేసుకోవాలంటే నీరు అవసరం. ఇలాంటి ప్రదేశాల్లో జీవించాలని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట.
ఇక మనసు ఏదైతే ఏదైతుందో సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, అంటే స్థూల శరీరం ఈ 3 పదార్థాలు ఎక్కువగా. సూక్ష్మ శరీరం దేనితో ఎక్కువ తయారవుతుందంటే ఆకాశము, వాయువు, నీరుతోటి తయారవుతుందని చెప్తున్నారు భాగవతంలో. ఆకాశము, వాయువు, అలాగే నీరు. చూడండి, కాబట్టి నీరు 2 రకాలుగాను చాలా ముఖ్యమైనది. స్థూల దేహానికి, సూక్ష్మదేహానికి కూడా నీరు అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అనమాట. అందుచేత యోగ విధానం ద్వారా ఈ సతీదేవి ఏం చేసిందంటే ఆమె తన శరీరంలో ఉన్నటువంటి అగ్నిని ఆమె రగిలించిందనమాట. అంటే ఉన్నటువంటి దాన్ని పెంచింది. మరి అది బాగా ఇప్పుడు చూడండి, మనం అగ్నికి వాయువు తోడైందనుకోండి, చక్కగా దగ్ధం అయిపోతుంది అన్నీ కూడా కదా. అప్పుడు ఆమె ఏం చేసింది, ముందు అగ్నిని పెంచి దానికి వాయువును తోడు చేసింది. కాబట్టి ఏం చేస్తుంది, అది అగ్ని వాయువు కలిసి ఏం చేస్తే మొత్తం శరీరాన్ని దగ్ధం చేసి పడేస్తాయి అనమాట. చూడండి, అందుకే ఆమె ఏం చేసింది, అగ్నిమయమగు వాయువును, చూడండి, అగ్నిమయమగు వాయువును అని చెప్పన్నారు, తన యందు ధారణ చేయుట మొదలుపెట్టింది. ధారణ చేయడం అంటే వాటిని ఏకాగ్రపరిచి దాన్ని ఇంకా ప్రజ్వరిల్లేలా చేయడం అనమాట. చూడండి, ఇప్పుడు చూడండి, మనం ఫ్యాన్ ద ఫైర్ అని చెప్పి అంటాం. ఇప్పుడు నిప్పులు ఉన్నాయనుకోండి, దాన్ని విసిరేమనుకోండి, ఏమవుతుంది, బాగా విసిరితే బాగా గాలి వస్తుంది అనమాట, బాగా మంట వస్తుంది బాగా. ఆ విధంగా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, మరి ఎంతో ఆదరముతో అనురాగముతో శివుని అంకమున ఆసీనమై ఉన్నటువంటి తన దేహాన్ని ఏం చేసింది, తండ్రి పట్ల గల క్రోధం వలన ఏం చేసింది, ఆమె త్యజించాలనుకుంది అనమాట. కాబట్టి ఇక్కడ చక్కటి ఉదాహరణ నెలకొల్పింది ఆమె అని చెప్పి అంటున్నారు. ఏమిటా ఉదాహరణము అంటే, మహాత్ముల పట్ల గౌరవము చూపని వారితో సాంగత్యము చేసే విషయంలో ప్రతి ఒక్కరూ సావధానులై ఉండాలి. ఎందుకంటే అది అసత్సంగం అన్నమాట. అందుకే మనిషి నాస్తికులతోనూ భక్తిరహితులతోనూ సాంగత్యము చేయకూడదని, భక్తుల సాంగత్యము కోసమే యత్నించాలని వేదవాంగ్మయమును ఉపదేశించబడినది. చాణక్య పండితుడు కూడా చెప్తాడు, ఏమంటాడు, త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం అని చెప్పంటాడు. త్యజ దుర్జన సంసర్గం, దుర్జనుల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టండి. భజ సాధు సమాగమం, సాధువుల యొక్క సాంగత్యాన్ని సేవించండి అని చెప్పన్నాడు. మరి అన్నింటికంటే చాలా చెడ్డ సాంగత్యం ఎవరు చెప్పండి? అన్నిటికంటే కూడా చెడు సాంగత్యం ఏమిటి మనిషికి? నియంత్రణ లేనటువంటి మనస్సు. చూడండి, నియంత్రణ లేనటువంటి మనసు ఏదైతే ఉందో అదే అన్నిటికంటే గొప్ప చెడు సాంగత్యం అనమాట. అంటే ఒక వ్యక్తి మరి సాధువుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ అతడు తన చెడు మనసుతో సాంగత్యం చేస్తున్నట్లయితే అతడు పతనం చెందే అవకాశం ఉంటుంది. మనం చూస్తాం ఎన్నో సందర్భాల్లో. చైతన్య మహాప్రభు యొక్క అనుచరుడు, ఆయన కూడా పతనం అయ్యాడు లేదా? ఏమిటి ఆయన పేరు? హరిదాస్, చోటా హరిదాస్. అదేమిటి మరి, భగవంతుడితో ఉండి ఎలా పతనం అయిపోయాడు? చూడండి, మనలాంటి వాళ్ళతో ఉండి పతనం అయిపోయాడు అంటే అర్థం చేసుకోవచ్చు. భగవంతుడితో ఉండి పతనం అయిపోవడం అదేంటి అంటే, అతడు చైతన్య మహాప్రభుతో ఉన్నప్పటికీ కూడా మనసుతో మాత్రం అతడు వేరే వారి సాంగత్యాన్ని పొందాడు. కాబట్టి అన్నిటికంటే చెడు సాంగత్యం ఏమిటంటే నియంత్రణ లేనటువంటి మనసు. అందుకే గోవిందదాసు వారు ఏమని కీర్తిస్తున్నారు, భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే. కాబట్టి ఓ మనస, అభయమిచ్చుడు ఆ నందకుమారుని భజించుము అని చెప్పన్నారు. ఇంకా ఆ పాటలో ఆయన పాడతారు, ఏమంటారంటే, ఏదన యవ్వన పుత్రపరీజన ఇతేకి ఆచే పరతీతిరే. అంతకుముందు ఆయన ఏం పాడతారు, భజహురేమన శ్రీనందనందన అభయచరణారవిందరే దుర్లభ మానవ జన్మ సత్సంగే తారోహోయే భవసింధురే. దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించింది కాబట్టి సత్సంగంలో గడుపు. సత్సంగంలో గడిపి ఏం చేయాలి, తారోహో ఏ భవసింధురే, ఈ భవసింధువుని దాటిపోయి. తర్వాత ఏమంటారు, సీత ఆతప బాత పరీషణ ఏదిన జామిని జాగిరే. తర్వాత ఏమంటారు,
విఫల సేవిను కృపణ దురజన అని చెప్పంటారు. విఫల సేవను అంటే అనవసరంగా సేవించిన ఎవరిని? కృపణులను, దుర్జనులను. రెండు రకాలుగా ఉన్నారు. బయట ఉండే కృపణలు దుర్జనులు, అలాగే లోపల ఉండేటువంటి కృపణలు దుర్జనులు. లోపల ఉండేటువంటి కృపణులు అంటే ఎవరు? మనల్ని వాడుకోవాలని చూసేవాళ్ళు, అంతే కదా, లోభులు అన్నమాట. కుటుంబ సభ్యులే ఉదాహరణగా చెప్పడం జరిగింది శాస్త్రాల్లో. కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఏమనుకుంటారు అంటే ఆ వ్యక్తి ఎంతో కష్టపడి కుటుంబం కోసం అతడు ఎంతో సంపాదించి ఇవన్నీ కూడా చేస్తాడు, ఆరోగ్యం పోగొట్టుకుంటాడు, అన్నీ చేస్తాడు. అయినా సరే కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా సరేలే మీరు చాలా కష్టపడ్డారు మా కోసం, ఇంక మీరు కష్టపడింది చాలు, మీరు రిటైర్ అయిపోండి, మీరు విరమించండి అని చెప్పి అంటారా? మీరేమంటారు? ఖాళీగా ఉంటే ఏదో ఒకటి వాళ్ళని వినియోగిస్తారు. వాళ్ళ పిల్లలకి కాపలా పెట్టి వాళ్ళు ఎక్కడికో షికార్లకి వాటికి తిరుగుతుంటారు. ఎవరో కొద్దిమంది మనకు చిన్నతనంలో మన సంతానానికి మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే మనం పెద్ద అయ్యాక వాళ్ళు మనకి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి మనకి అనుమతినిస్తారు, అంతే కదా. కానీ సాధారణంగా మనం చూసేది ఏమిటంటే ఎవరు కూడా ఒప్పుకోరు అనమాట. ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అన్నారనుకోండి, ఒరే బాబు చాలా కాలం కష్టపడ్డాను, ఇంకా నన్ను వదిలేయండి, నేను వెళ్ళి ఎక్కడన్నా ఆశ్రమంలో నేను సాధన చేసుకుంటాను, లేదా నేను భక్తియుత జీవనాన్ని గడుపుతానంటే లేదు, ఒప్పుకోరు అనమాట. లేదు మీరు అలా వెళ్ళిపోతే ఎలాగా, మేమైపోతాం అది అని చెప్పి అంటారు. చూడండి, విఫల సేవను కృపణ దుర్జన అంటే దుర్జనులు అంటే ఎవరు? దుష్టులైనటువంటి వారు. అలాగే మన లోపల కూడా ఉన్నారు కృపణులు, దుర్జనులు. ఎవరు వాళ్ళు చెప్పండి? మన లోపల ఉన్నటువంటి కృపణులు ఎవరు? ఇంద్రియాలు కృపణులు అనమాట. ఎందుకంటే ఇంద్రియాలను మీరు ఎంత సంతృప్తి పరిచినా ఇంద్రియాలు ఎప్పుడైనా అంటాయా చాలండి మీరు చాలా సంతృప్తి పరిచారు కదా, ఇంక వదిలేయండి, మీరు ఇంకా తపస్సు చేసుకుని అంటాయా ఇంద్రియాలు? లేదు, ఇంద్రియాలు ఏముంటాయి? రానివ్వండి అంటాయి ఇంకా, అంతే కదా. ఇంద్రియాల సమర్థత కోల్పోయి అవి పని చేయకపోతే తప్ప అవి ఎప్పుడు కూడా రానివ్వమనే అంటాయి. ఇవి ఇంద్రియార్థాలను. ఏమిటి ఇంద్రియార్థాలు? శబ్దస్పర్శ రూపరసగంధాలు, అంతే కదా. వ్యక్తి జీవిత చరమాంకం వరకు కూడా ఇంద్రియాలు చాలా క్రియాశీలకంగానే ఉంటాయి, మనం చూసాం. కాబట్టి కొంతమంది అనుకోవచ్చు ఏమిటంటే ఓ వృద్ధాప్యం అంటే మనిషికి వయసు పెరిగితే వాడికి కోరికలు ఉండవేమో అని. కాదు, వాడి కోరికలు అలాగే ఉంటాయి. ఎందుకంటే కోరిక అనేది ఆత్మకు సంబంధించిన విషయం. కోరిక అనేది ఆత్మ యొక్క సంకేతం. కాబట్టి ఆత్మలో ఏం మార్పు రావట్లేదు కదా, శరీరంలో మార్పు వస్తుంది. కాబట్టి వాడు పండు ముసలివాడు అయిపోయినా సరే, దీని గురించి ప్రభుత్వాల ద్వారా ఉదాహరణ చెప్తారు. అక్బర్ బీర్బల్ కథ ఒకటి చెప్తారు. అక్బర్ అడుగుతాడనమాట, ఏమనంటే ఏమిటి అసలు మనిషికి ఏ వయసు వరకు ఈ కామ కోరికలు ఉంటాయి అంటే ఆ మంత్రి ఏమంటాడంటే చనిపోయే వరకు అని చెప్పాను. వెళ్ళవయ్యా, భలే చెప్తావు నువ్వు, అలా ఎలా కుదురుతుందంటాడు. సరే, మీకు ఇది అర్థం కావాలంటే నేను ఒకరోజు చెప్తాను, నేను చెప్పిన రోజున మీరు మీ కుమార్తెను తీసుకురండి మా ఇంటికి అని చెప్పి అంటాడు. అయితే ఒక రోజున ఎక్కడో రాజధానిలో ఎవరో ఒక పండు ముసలివాడు, 85 ఏళ్ల వయసు ఎంతో ఉంటుంది, 90 ఏళ్ల వయసు, అతడు మరణ శయ్యపై పడి ఉంటాడు అనమాట. బీర్బల్ అక్కడికి వెళ్ళి కబురు చేస్తాడు అక్బర్ని రమ్మని. సో అంటే అక్బర్ బీర్బల్ అని చెప్తారు ఇక్కడ ఉదాహరణ కోసం అట్లా. అయితే కబురు పంపితే ఆయన వస్తాడు రాజు. ఏం చెప్తాడు? మీరు వచ్చేటప్పుడు మీ కుమార్తెను తీసుకురండి అని చెప్పి. అయితే ముందు కుమార్తెని బయట ఉండమని చెప్పి అక్బర్ని లోపలికి రమ్మని బీర్బల్ ఏమంటాడంటే, మీరు ఇక్కడ నుంచుని పక్కకు నుంచుని మీరు గమనించండి ముసలతన్ని, తను పడకపై పడున్నాడు కదా, మీ కుమార్తె లోపలికి వచ్చేటప్పుడు అతని యొక్క ముఖ కవళికలను మీరు గమనించండి అని చెప్పంటాడు. సో అక్బర్ చెప్పినట్టుగానే ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళి కుమార్తెను లోపలికి రమ్మంటాడు. ఆ ముసలివాడు కూడా ఇలా చూస్తుంటాడు అనమాట, ఇలా. అప్పుడు ఆ ముసలివాడి యొక్క ముఖాన్ని అక్బర్ని చూడమని చెప్తాడు. అప్పుడు అక్బర్కి అర్థమవుతుంది, ఓహో ఇదన్నమాట సంగతి. కాబట్టి వయసు పెరిగినంత మాత్రాన అతడు ఇంద్రియాలను నిగ్రహించాడని కాదు, వయసు పెరిగితే ఇంద్రియాల నిగ్రహంలోకి వచ్చాయని కాదు, ఇంద్రియాలకి భోగించే సమర్థత పోయిందని అర్థం. వాస్తవంగా వయసు పెరిగే కొద్దీ వాడికి ఇంద్రియ నిగ్రహణ కూడా రావాలి. కానీ వాడికి ఆధ్యాత్మిక జీవితంలో అసలు శిక్షణ లేకపోతే వాడికి నియంత్రణ రాదు. వాడు ఎందుకు నియంత్రణలో ఉంటాడంటే ఇంద్రియాలు పనిచేయవు కాబట్టి. చూడండి, అది ఇక్కడ విషయం అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నారంటే విఫల సేవను కృపణ దురజన అని చెప్పన్నారు. ఇప్పుడు కృపణలు అంటే ఇంద్రియాలే కృపణలు.
దుర్జనుడు ఎవరు అంటే మనసే గొప్ప దుర్జనుడు అనమాట. అందుకని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట, ఏం చేయాలి, భక్తుల సాంగత్యం ద్వారా అతడు ఆత్మానుభవ స్థితికి చేరుకోగలడు. ఎవరైనా భవబంధం నుంచి ముక్తి పొందాలని అనుకుంటే మహాత్ములతో సాంగత్యం చేయాలి అని చెప్పన్నారు. మరి ఎవరు మహాత్ములు? బయట మహాత్ములు ఉన్నారు, మరి లోపల మహాత్ముడు ఎవరంటే ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో, ఆధ్యాత్మికీకరించబడినటువంటి బుద్ధి మహాత్ముడు అన్నమాట. అంటే సత్వగుణంలో ఆధ్యాత్మికీకరించబడినటువంటి బుద్ధి అది మహాత్ముడిగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ బుద్ధిని మనం అనుసరించాలి. మరి ఆ బుద్ధి రావాలంటే మనం ఏం చేయాలి? బుద్ధిమంతులతో మనం జీవించాలి, బుద్ధి యోగాన్ని సాధన చేయాలి. బుద్ధి యోగం అంటే భక్తి యోగం. అలాగే భగవద్గీత, భాగవతం ఇత్యాది అనేకమైనటువంటి శాస్త్రాలు ఇచ్చారు మనకి. భగవంతుడు ఎన్నో ఇచ్చాడు మనకి. ఎందుకోసం? మన బుద్ధిని చురుగ్గా చేయడం కోసం, చక్కటి విచక్షణను పొందడం కోసం మనకు అనేక రకాల గ్రంథాలు ఇవన్నీ ఇవ్వబడ్డాయి. ఆ విధంగా మన యొక్క మనసుని మనం నిమగ్నం చేయాలి వాటిలో, శ్రవణం చేయడంలో, కీర్తనం చేయడంలో, స్మరించడంలో, ఈ విధంగా. కాబట్టి భౌతిక అస్తిత్వంలో ఉండిపోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? లౌకికుల సాంగత్యం చేయాలి. ముక్తి సాధించాలంటే మహాత్ములతో సాంగత్యం చేయాలి. మరి లౌకిక జీవితం అంటే ఏమిటి? మైథున సుఖంపై ఆధారపడి ఉంటుంది. ఆ విధముగా మైథునాసక్తి మరియు మైథున సుఖానురతులతో సాంగత్యం అన్నది రెండును వేదవాంగ్మయమున గ్రహింపబడినవి. చూడండి, రెండు మనకి యోషిత్ సంగినాం అని చెప్పున్నారు. యోషిత్ అంటే స్త్రీలు, రెండవది స్త్రీలతో అధికంగా సాంగత్యం చేసేవారితో కూడా సాంగత్యం చేయకూడదని చెప్పన్నారు. చూడండి, రెండు చెప్పబడ్డాయి శాస్త్రాలు. చైతన్య మహాప్రభు చాలా ఖచ్చితంగా చెప్తారనమాట. ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించాలనుకునేటువంటి వాడు ఈ ఇతర యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టాలి, స్త్రీల సాంగత్యాన్ని విడిచిపెట్టాలి, అలాగే స్త్రీల పట్ల అనురక్తులై ఉన్నటువంటి వారి యొక్క సాంగత్యాన్ని కూడా విడిచిపెట్టాలి. మరి సాంగత్యము అంటే ఏమిటి? వారి చేత మనం ప్రభావితులం అవడం. మరి మనం ప్రచారంలో భాగంగా మరి వ్యవహరించాల్సి ఉంటుంది కదా. అంటే దానివల్ల మన ప్రభావం వారిపై ఉండాలి, కానీ వారి ప్రభావం మనపై ఉండకూడదు అన్నమాట. దానివల్ల ఇరువురు కూడా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి. ఆ విధంగా మనం వ్యవహరించవచ్చు. అంతేగాని ఎవరో ఒకరు నష్టపోయే విధంగా మనం సాంగత్యం చేయకూడదు అని చెప్పబడింది. ఎందుకంటే రెండూ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు? మైథున సుఖానురక్తి, మైథున సుఖ ఆసక్తి, అలాగే మైథున సుఖానురతులతో సాంగత్యం అనేవి రెండు కూడా గ్రహింపబడ్డాయి. ఎందుకంటే అవి రెండు ఆధ్యాత్మిక పురోగతి ఎందు ఆటంకమును కలిగించగలవు. అది కానీ మహాత్ములతో గల సాంగత్యం ఏం చేస్తుంది? మనిషిని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరిస్తుంది. కాబట్టి సతీదేవి ఏమనుకుందంటే దక్షుని నుండి లభించిన దేహం దీన్ని త్యజించాలనుకుంది. ఎందుకంటే ఆ దేహం ఎవరి నుండి వచ్చింది? శివనిందకు పాల్పడిన వాడి నుండి వచ్చింది. చూడండి, చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం అనమాట ఆమె తీసుకున్నది. మరి ఆమె గొప్ప శక్తివంతురాలు కాబట్టి ఈ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ దక్షునితో సంబంధం లేని వేరొక దేహాన్ని పొందాలని ఆమె వాంఛించింది అనమాట. ఆ తర్వాత ఆమె హిమవంతుని కుమార్తెగా పుడుతుంది, పర్వతరాజ కుమార్తె. అందుకే ఆమెని పార్వతి అని చెప్పి ఎందుకంటామంటే పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అనే పేరు వచ్చింది. మనం ఒకసారి సతీదేవిని పార్వతి అని ఇస్తుంటాం, కానీ సతీదేవిగా ఉన్నప్పుడు ఆమె పార్వతి కాదు, మనం గమనించాలి. తర్వాత జన్మలో ఆమె పార్వతిగా మారింది. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి సతీదేవి మరియు శివుడు వారు నిత్య సంబంధాన్ని కలిగిన వాళ్ళు. వాస్తవంగా ఎప్పుడు విడిపోదు. శక్తిమంతుడి నుండి శక్తి విడిపోతుంది ఎప్పుడైనా? శక్తిమంతుడు అన్నామంటేనే శక్తిని కలిగి ఉన్నవాడు. శక్తి అని తీసేసామనుకోండి, దానికి అర్థం ఉంది, ఆ పదానికి అర్థం లేదు. మంతుడు ఏమిటి మంతుడు? ఏముంది నీ దగ్గర? ఏం లేదు. అర్థమవుతుంది. కలిగి ఉన్నవాడు ఏం కలిగి ఉండాలి? ఏదో ఒకటి కలిగి ఉండాలి కదా. సో కాబట్టి శక్తిమంతుడు. ఏ విధంగా అయితే సీతారాములు, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, అలాగే శివపార్వతులు అని చెప్పి అంటాం, వారు ఎప్పుడు కూడా విడిపోరన్నమాట. తాత్కాలికంగా వారి యొక్క దేహం, ఇక్కడ మనకి సతీదేవి యొక్క దేహం నశించినట్టు, మళ్ళీ ఆమె నూతన దేహాన్ని పొందినట్టు మనకి అనిపిస్తుంది. కానీ వాస్తవానికి వారిద్దరూ ఎప్పుడు కూడా సంబంధం ఎన్నడూ కూడా విడిపోదు అని చెప్పారనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. ఆధ్యాత్మికంగా
ఉమ్. ఆధ్యాత్మికంగా ధారాళంగా మాట్లాడేవాళ్ళు ఉత్తమమా లేదా ఆచార్యుడు ఉత్తమమా అంటే ఆచార్యుడే ఉత్తమము. ఆచార్యుడు అంటే ఎవరు? ఆచరించి చూపించేవాడు. కాబట్టి ఆచరించి చూపేవాడే ఉత్తమం అనర్గళంగా మాట్లాడేవాడి కంటే. కానీ సాధారణంగా సమాజంలో చూస్తే అనర్గళంగా మాట్లాడేవాడికే ఎక్కువ అనుచరులు ఉంటారు. ఆచరించి చూపేవాడికి పెద్దగా అనుచరులు ఉండరు ఇప్పుడు కూడా. ఎందుకంటే సమాజం యొక్క లక్షణం అదనమాట. ఎందుకంటే అత్యధిక శాతం మంది బాహ్యమైన వాటికి ఆకర్షితులు అవుతారు, కానీ అంతరంగిక శుచిత్వం పట్ల ఎవరు కూడా ఆకర్షితులు అవ్వరు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క స్వచ్ఛత తెలియాలంటే సమయం పడుతుంది. అర్థమవుతుంది కదా. నిజం నిలకడమే తెలుస్తుంది అంటారు. నిజం తెలుసుకోవాలంటే ఆవేశపడేవాడికి నిజం తెలియదు. నిజం తెలుసుకోవాలనుకుంటే సహనం ఉండాలి మనిషికి, వేచి చూడాలి. కానీ ఈ రోజుల్లో అంత సహనం వేచి చూసే శక్తి ఎవరికి ఉంది? లేదు. కాబట్టి కళ్ళకి ముందు ఏదైతే ఇంపుగా ఉంటుందో, చెవులకు వీణుల విందుగా ఉంటుందో దాన్నే అందరూ కూడా స్వీకరిస్తారు. అలానే అనర్గళంగా మాట్లాడే వాళ్ళందరూ వారికి స్వచ్ఛత లేదని కాదు, లేదా స్వచ్ఛత ఉన్నవాడు పెద్దగా అందరికీ తెలియబడనని కాదు. కానీ సాధారణంగా ఇక్కడ చెప్పింది విజయం, సాధారణంగా అలా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా అందరూ కూడా అనర్గళంగా మాట్లాడే వాళ్ళకి ఆకర్షితులు అవుతారు. సో కాబట్టి చెప్పలేం మనం. అందుకే ఏదైనా సరే భక్తుడు అనేటువంటి వాడు సాధారణమైనటువంటి జనుల్లా వ్యవహరించకూడదు అనమాట. అందుకే భక్తుడు ప్రాథమిక దశను దాటుకుని లోపలికి కొంచెం లోతుగా విశ్లేషణ చేయగలగాలి. అది మన బాధ్యతే అది. కాబట్టి మోసపోయామనుకోండి, మోసపోయినందుకు మనం మోసం చేసిన వాడిని ఏమీ అనడానికి లేదు. మనం మోసపోయాం కాబట్టి మనం తప్పు ముందు. హరే కృష్ణ. రేపటి రోజున అడుగుదాను ప్రశ్న సమయం అయితే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.